వృద్ధులను కట్టేసి గదుల్లో బంధించి నోయిడాలోని వృద్ధాశ్రమంలో దుర్భర స్థితిలో వృద్ధులు. న్యూఢిల్లీ అదో వృద్ధాశ్రమం లోపల నేలమాలిగ లాంటి గదుల్లో ముక్కుపుటలు అదిరిపోయేంత దుర్గంధం. అక్కడ చిమ్మకు చీకట్లో మలమూత్రాల మధ్య వయసు మళ్ళిన వాళ్ళంతా పడి ఉన్నారు. మగవాళ్ళలో కొందరికి ఒంటి మీద సరైన వస్త్రాలు లేవు. మహిళల్లో కొందరిది ఇదే దైన్యం. కొందరికి చేతులు కట్టేశారు. బాధితులంతా గదుల్లో పెట్టి లోపలికి ఎవరు వెళ్లకుండా బయట నుంచే తాళాలు వేశారు. ఇది నోయిడాలోని సెక్టార్ 55లో యొక్క దృశ్యం. పాపం వృద్ధులను సీకుల మధ్య బంధించి ఈ యొక్క మహిళ కూడా ఎట్లా కనిపిస్తూ ఉందో పాపం దయనీయ పరిస్థితిలో. డొనేషన్ కింద వృద్ధుల కుటుంబాల నుంచి 2.5 లక్షల చొప్పున తీసుకున్నారు. వసతి భోజనం ఖర్చుల కింద నెలకు 6,000 చొప్పున వసూలు చేస్తున్నారు. మరి తల్లిదండ్రులను ఏ విధంగా దూరం అవుతున్నారు, మరి వారికి జరుగుతున్నటువంటి సేవలు కానీ చివరి దశలో వారు పొందుతున్నటువంటి యొక్క దుర్భర జీవితాల పట్ల ఈరోజు మరి యొక్క జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంత వ్యత్యాసం. కేవలం 2.5 లక్షలు కట్టి ఆ యొక్క ఆశ్రమాలు వేసి నెలకు 6,000 చొప్పున బతుకు జీవుడా అన్నట్టు మరి వాళ్ళని వేసి అతి గతి లేక మరి తల్లిదండ్రులకు మరి పిల్లలకు జరుగుతున్నటువంటి భారీ వ్యత్యాసం వల్ల ఈరోజు సమాజం ఎటుపోతుంది, అసలు ఏం చేస్తున్నాం, అసలు ఏమైతున్నాం నిజంగా చెప్పాలంటే మళ్ళీ తల్లిదండ్రులకు కొడుకులకు బిడ్డలకు మధ్యలో ఈ యొక్క వ్యత్యాసం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక కలవరం అనిపిస్తుంది. జీవితం అంటే ఇంత దుర్భరమా? నా కొడుకు బిడ్డే మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ తరుణంలో వృద్ధులు మరి ఈ విధంగా ఒక బందీల్లాగా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితిలో ఈ విధమైన జీవితం ఇది ఎవరికి కూడా రావద్దు. మరి తల్లిదండ్రులు పట్ల కొడుకులు బిడ్డలు కానీ ఆప్యాయత, అనురాగం, ప్రేమ, అభిమానం ఈ యొక్క మర్చిపోయి మనం ఎంత విలాసవంతంగా ఉంటే ఏం లాభం? మిత్రులారా, ఒక్కసారి ఈ విషయం పైన ఆలోచన చేసి ప్రతి విద్యార్థి కానీ కొడుకుల బిడ్డల్లో కానీ ఒక మార్పు రావాలి. ఇందుకు చర్యగా ప్రభుత్వం కూడా ఒక రూపకల్పన చేసి ఒక చట్టంలో కూడా మార్పులు తేవాలని చెప్పేసి అనేక మంది ఒక తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి సలహాలు, సూచనలు ఈ యొక్క ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దిశగా ఆలోచన చేస్తే కనీసం వృద్ధుల పట్ల కనీసం సేవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.